వీడియోలో విషువత్తులు అంటే ఏమిటి, జూన్ 21, డిసెంబర్ 22 ప్రత్యేకత ఏమిటి, మరియు అపహేలి అంటే ఏమిటి, పరిహేలి అంటే ఏమిటి, శీతాకాలపు ఆయనంతం అంటే ఏమిటి, వేసవికాలపు ఆయనంతం అంటే ఏమిటి, వీటి గురించి తెలుసుకున్నాం. కోడ్ రూపంలో చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చును. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వచ్చి విషువత్తులు. విషువత్తులు అంటే మార్చి 21, సెప్టెంబర్ 23. మార్చి 21, సెప్టెంబర్ 23న భూమిపైన పగలు రాత్రి సమానం ఉంటాయి. మార్చి 21, సెప్టెంబర్ 23న భూమిపైన లేదా ప్రపంచం మొత్తం పగలు రాత్రి సమానంగా ఉంటాయి. జూన్ 21 ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలో పొడవైన రోజు మరియు దక్షిణార్ధగోళంలో తక్కువ రోజు. ఇక్కడ పొడవైన రోజు అంటే పగటి సమయం ఎక్కువగా ఉంటుంది మరియు రాత్రి సమయం తక్కువగా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. డిసెంబర్ 22 ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలో అతి తక్కువ రోజు అంటే పగటి సమయం అతి తక్కువగా ఉన్న రోజు, దక్షిణార్ధగోళంలో పొడవైన రోజు అంటే పగటి సమయం అతి ఎక్కువగా ఉన్న రోజు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ పటంలో చూపిన విధంగా విషువత్తులు అంటే మార్చి 20 లేదా 21, సెప్టెంబర్ 22 లేదా 23ను విషువత్తులు అంటారు. అదేవిధంగా డిసెంబర్ 21 లేదా 22, జూన్ 20 లేదా 22ను శీతాకాలపు ఆయనంతం అని, వేసవికాలపు ఆయనంతం అని అంటారు. కోడ్ వచ్చేసి వీటినన్నిటినీ గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వచ్చేసి జూన్ మారిస్తే డిసెంబర్, జూను మారిస్తే డిసెంబర్. ఇక్కడ జూన్ అంటే జూను, మార్చి అంటే మార్చి, స్టే అంటే సెప్టెంబర్, డి అంటే డిసెంబర్. జూన్ మారిస్తే జూన్, మారిస్తే డిసెంబర్. ఈ కోడ్తో చాలా సింపుల్గా వీటిని అన్నింటిని గుర్తుపెట్టుకోవచ్చును. కోడ్ చూద్దాం ఒకసారి. కోడ్ వచ్చేసి జూన్ మారిస్తే డిసెంబర్. జూన్ అంటే జూను, మార్చి అంటే మార్చి, స్టే అంటే సెప్టెంబర్, డిసెంబర్ అంటే డిసెంబర్. జూను మరియు డిసెంబర్ చివర్లో ఉన్నాయి అంటే అంతంలో ఉన్నాయి. చివర్లో ఉన్నాయి అంటే అంతంలో ఉన్నాయి. కాబట్టి ఇవి శీతాకాలపు ఆయనంతం అని, వేసవికాలపు ఆయనంతం అని గుర్తుంచుకోవాలి. మారిస్తే అంటే మధ్యలో ఉన్నవి అని గుర్తుపెట్టుకోవాలి. కోడ్లోని జూన్ మారిస్తే డిసెంబర్, మారిస్తే అంటే మార్చి, స్టే అంటే సెప్టెంబర్. మారిస్తే అంటే మారడం, మారడం అంటే కెమికల్ రియాక్షన్ జరగడం అనుకుంటే, కెమికల్స్ అంటే విషం కాబట్టి విషవత్తులు అని గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో మారిస్తే అని పదం వచ్చింది కాబట్టి మారిస్తే అంటే విషవత్తులు అని గుర్తుపెట్టుకోవాలి. మారిస్తే మధ్యలో ఉన్నవి, మారిస్తే అంటే విషవత్తులు అని గుర్తుపెట్టుకోవాలి. వత్తి అంటే కాంతి అంటే సూర్యుడు అంటే పగటి సమయం ఎక్కువగా ఉండే రోజు అని గుర్తుపెట్టుకోవాలి. విషవత్తులు అంటే మారిస్తే అని ఫైనల్గా మనకి గుర్తు రావాలి. విషవత్తులు అంటే మారిస్తే అని మన ఫైనల్గా గుర్తు రావాలి. అదేవిధంగా జూన్ మారిస్తే డిసెంబర్. మారిస్తే అంటే విషవత్తులు అని గుర్తుకొస్తుంది. జూన్ అంటే అంతంలో అని గుర్తుపెట్టుకోవాలి. మొదటి లేదా చివరిలో ఉన్నాయి కాబట్టి జూను, డిసెంబర్ అంటే అంతంలో అని గుర్తుపెట్టుకోవాలి, అని గుర్తు రావాలి. జూన్ అంటే ఉత్తరాంతం, డిసెంబర్ అంటే దక్షిణాంతం. అంటే ఉత్తర అంటే శీతాకాలపు ఆయనంతం అని, దక్షిణం అంటే వేసవికాలపు ఆయనంతం అని గుర్తుపెట్టుకోవాలి. జూన్ 21న ఉత్తరార్ధగోళంలో పొడవైన మరియు దక్షిణార్ధగోళంలో తక్కువ రోజు అని గుర్తుపెట్టుకోవాలి. జూన్ 21న ఉత్తరార్ధగోళంలో పొడవైన మరియు దక్షిణార్ధగోళంలో తక్కువ రోజు. డిసెంబర్ 22 అంటే ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ రోజు మరియు దక్షిణార్ధగోళంలో పొడవైన రోజు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మార్చి 21, సెప్టెంబర్ 23 అంటే పగలు రాత్రి సమానంగా ఉన్న రోజులని గుర్తుపెట్టుకోవాలి. కోడ్ అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా వీటిని గుర్తుపెట్టుకోవచ్చును.
తర్వాత అపహేలి. అపహేలి అంటే అధికం. ఆ మ్యాచ్ అయింది కాబట్టి అపహేలి అంటే అధికం. సూర్యునికి భూమికి అత్యధిక దూరం అంటే అపహేలి అని గుర్తుపెట్టుకోవాలి. జూలై 4న అపహేలి. పరిహేలి అంటే సూర్యునికి భూమికి తక్కువ దూరం ఉంటే దాన్ని పరిహేలి అంటారు. జనవరి 3న పరిహేలి ఉంటుంది. ఫైనల్గా అపహేలి జూలై 4న, పరిహేలి జనవరి 3న ఏర్పడుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.